పడకేసిన పారిశుద్ధ్యం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ పరిధిలోని ఎల్బీ నగర్ వాసులకు పెను శాపంగా మారింది. బస్తీలోని సిపిఐ జెండా సమీపంలో పేరుకుపోతున్న చెత్త నిల్వలు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాల్సినటువంటి సిబ్బంది మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో చెత్త తీసుకోవడం లేదని ఆ వార్డు ప్రజలు వాపోతున్నారు. మీరెందుకు వస్తలేరని ప్రశ్నిస్తే మరలబడుతున్నారని తెలియజేశారు. 3 రోజులకు ఒకమారు వస్తున్నారని, ఎందుకు వస్తలేరని ప్రశ్నిస్తే మీరిచ్చే అటువంటి 50 రూపాయలకు ప్రతిరోజు రమ్మంటారా అని వాళ్లే అంటున్నారని వాపోయారు. లేదంటే కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. లేదు చెత్త ఎడబోసుకోమన్నాం, మరి ఇండ్లలో పెట్టుకోమన్నాం, మాకు రోగాలు వస్తాను, జ్వరాలు వస్తాయి, ఈగలు ఆలుతాయి, ఎట్లా ఏంటిది మరి ఈ వాడకు ఎవరు మాకు గతిలేదా? ఏంటిది అందరు చుట్టూ వాడలకు చదువుతారు, మా వాడకి ఎందుకు రారు? మేము పైసలు ఇస్తలేవా? నెలకు 50 రూపాయలు ఇస్తాను, మీరు గొంతుకొని ఇస్తాను మేము. ఇది వాడా మనది పంచాను ఏంది సారు? మరి మీ ఇళ్ళకి ఇట్లా ఉంచుకుంటారా? మాకెందుకు ఇట్లా మేము సామాన్యం చూస్తారా? ఎందుకు ఇట్లా చేస్తారు? ఆ చెత్త లక్షతో పట్టించుకుంటారు, మా వాడ నెంబరు మా కౌన్సిలర్ పట్టించుకుంటలేడు. మరి ఏడవమ్మన మమ్మల్ని ఒకసారి వచ్చి మీరు చూడుర్రి. మీ పెద్దోళ్ళని 10 ఇస్తే మాకు ఇదేనా? మీ కాళ్ళ కింద కూర్చుంటారా మేము పెద్దగా చేసి? మీకు జీతాలు వస్తే అయిపోయా, మేము ఏడవద్దేంది? ఇదేనా పని చేసే పని? రోడ్డు మీద ఎన్నికలేరు, 60 ఏళ్ళ మేము ఇక్కడ గోదావరి కానీ పుట్టినప్పుడు కూడా మేము అట్లనే పోతాం. మీరు ఎవరు రాకుంటే మేము అక్కడ చెత్త మొత్తం ఆడనే కొత్తాం, అందరం మొత్తం ఎక్కడ పిలిపిస్తారు? ఏ పోలీసులు వస్తారో కొట్టని మమ్మల్ని వచ్చి, పోలీసులు కొట్టని మమ్మల్ని మేము పోతాం ఆడనే. మాకు అవ్వలేదు, నెలకు జీతాలు కొంచెం వస్తారు బరాబరి. అక్కడికి రాజమ్మ, అక్కడికి రాని చెత్తలు అంటారు, అక్కడికి రాని అంటారు.